రోజుకి ఎన్ని గంటలే? రోజుకు 2 గంటలే, గది కూడా తెలియదా అనే? నువ్వు జనరల్ నాలెడ్జ్లో చాలా ఈకున్నావు. ఏదన్నా డౌట్ వస్తే నన్ను అడుగు, సరేనా? పరిశాన్ అవ్వకు. నాకు జనరల్ నాలెడ్జ్ లేదా? తెలియకుంటే నిన్ను అడగాల. రోజుకు 2 గంటలా? అబ్బా ఎట్లనే చెప్పక్క. గది కూడా తెలియదా అనే? 1 గుడిలు ఉండే గంట, 2 బడిలు ఉండే గంట. వామ్మో, నీకు తక్కువ నాలెడ్జ్ లేదా అక్క? మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ కు పోతే గనక నీకు ₹1 కోటి వద్దన్నా ఊరికొస్తాయి నీ దగ్గరికి. మరేమనుకుంటున్నావు ఈ మంగ్లీ అంటే? సర్లే గాని ఇప్పుడు వార్త దేని గురించే అక్క? మళ్ళీ ఒక ప్రశ్న. అబ్బో వద్దు, దీన్ని ఏది అడిగినా కూడా ఏదేదో చెప్తుంది. వద్దులే చెప్పే. ఇప్పుడు ఏం వార్త? ఒక ఊరి ముచ్చట. ఆ ఊళ్ళే రోజుకి ఎన్ని గంటలో తెలియకుండానే చీకటి అవుతుందట, తెల్లారుతుందట. ఇదేదో నా తెలివికి సంబంధించిన ముచ్చట్లెక్కనే కొడుతున్నదే. తొందర తెలుసుకోవాలి, తొందరగా చెప్పు వార్త అయ్యి. లెక్కకైతే దునియాలో ఎవ్వరికైనా రాత్రి 12 పగలు 12 గంటలుంటాయి గాని ఈ పెద్దపల్లి జిల్లా కుదురుపాక అనే ఊర్లే పగటిలు ఎల్తురే ఉంటలేదట. మధ్యాహ్నం 3 కొట్టంగానే చీకటి పడుతుందట. సగం రోజు చీకట్లనే గడుపుతున్నారట. ఇగో ఈ ఊరు ఉప సర్పంచ్ రాజుగౌడ్ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. 3 గంటల వరకే మాకు చీకటి అయినట్టు అనిపిస్తుంది. 3-4 గంటల వరకు ఇంతకుముందు లైట్లు కూడా వేసుకునే పరిస్థితి ఉండే. అంటే 3 గంటలకే మీరు లైట్లు వేసుకుని ఉండే పరిస్థితి? 3-4 గంటల వరకు లైట్లు వేసుకునే పరిస్థితి ఉండే ఊరు ఆ గుట్ట కింద ఉన్నప్పుడు. మరి ఎందుకు ఇట్లా అవుతున్నదే అన్న? ఈ గుట్ట కింద ఊరు కొంతవరకు గుట్ట కింద ఊరు ఉన్నది కాబట్టి 3 గంటల వరకే పొద్దు గుట్ట మీదకి పోతుంది. గుట్ట మీదకి పోయేసరికి ఆ గుట్ట నీడంతా ఈ గ్రామం మీద పడేసరికి ఆల్రెడీ కొంచెం మనకు చీకటి అయినా గుట్టపైకి సూర్యుడు వెళ్ళిపోతాడు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీడంతా ఈ గ్రామం మీద పడుతుంది. గ్రామం మీద పడేసరికి 3 గంటల వరకే మాకు చీకటి అయినట్టు అనిపిస్తుంది. అదన్నట్టు ముచ్చట. అసలుకైతే గుట్ట కింది కానీ చాలా ఊర్లున్నా కూడా ఈ ఊర్లోనే ఇట్లా జల్దిన చీకటి పడుతున్నదట. అగో గందుకే ఈ ఊరికి ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు అదివరకటి కాలం మనుషులు. 3 జాముల కుదురుపాక అనే పేరుంది. దీనికి పేరు పురాతనం నుంచి ఉన్నది. ఇంటుంటే గమ్మత్తుగా ఉన్నది గాని అబ్బా ఈలే నయం. అసలే ఎండాకాలం ఇరుగా మండుతున్న ఎండలు గుట్ట నీడకు చల్లగా ఉంటారు మంచిగా అనుకుంటున్నారా? చల్లగెక్కడిది, గంప కింద కోళ్ళను గమ్మినట్టు చుట్టూ గుట్టలు ఉండేపాటికి ఎండ మండి ఉడికిపోతున్నారట. అదట్లుంటే ఎక్కువసేపు చీకట్లనే ఉండేపాటికి లైట్ బుగ్గలు వేసుకున్నట్ల కరెంటు బిల్లు వాసిపోతుందని బాధపడుతున్నారు. కానీ ఎవరు ఏం చేసేది ఉన్నది? ఎలుతురు కోసం సూర్యుని గుంజుకొచ్చేది కాదా, గుట్టను పక్కకు జరిపే కథ కాదా మరి?